హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ కి వెళ్ళొచ్చిన తర్వాత అయితే విపరీతమైన పరిణామాలు అయితే ఎదుర్కొన్నాయి. అల్లు అర్జున్ ఆల్రెడీ ఒక నైట్ జైలుకి అయితే వెళ్ళొచ్చారు. ఆ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత మంది పైన ఈ ప్రభావం ఎఫెక్ట్ పడుతుంది అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక ప్రాణం పోయింది. ఒక ప్రాణం పోయిన తర్వాత ఆమె కుమారుడు అయినటువంటి ఆయన పర్సన్, ఆ చిన్న పిల్లోడు కోమాలోకి వెళ్ళిపోయాడు. సో ఇద్దరి జీవితాలు, ఒకరి జీవితం నాశనం అయిపోయింది, ఇంకొకరి జీవితం చాలా క్రిటికల్ గా ఉంది. అదే విధంగా సంధ్యా థియేటర్ పైన పోలీసులు అయితే సీజ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారనమాట. ఎందుకంటే మీరు సరైన సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ గారు ఏ గేట్ నుంచి వస్తున్నారు, ఏ గేట్ నుంచి బయటకు వెళ్తారు, ఎన్ని గంటలకి వస్తారు అనేది అయితే సరైన క్లారిటీ ఇవ్వలేదు అనేది అయితే పోలీసులు అయితే గట్టిగా వాదన వినిపిస్తున్నారు. ఇదంతా చిలికి చిలికి గాని వాళ్ళగా మారబోతుంది అనమాట. అదే విధంగా సంధ్య థియేటర్ వారు కూడా ఒక లెటర్ అయితే ఇష్యూ చేశారు. మేమైతే అల్లు అర్జున్ గారు వస్తున్నారు, సో ఈ విధంగా మాకు ప్రొటెక్షన్ కావాలి అనేది అయితే చెప్పారు. ఆ తర్వాత పోలీసులే అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చినప్పుడు బయట ప్రొటెక్షన్ ఎవరిస్తారనేది కూడా కోర్టులో అయితే వాదన అయితే జరిగిందనమాట. ఏది ఏమైనా కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణము ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది. అదే విధంగా ఒకవేళ థియేటర్ గానీ సీజ్ చేసే థియేటర్ యజమాని గానీ, థియేటర్ కింద పనిచేసే దాదాపుగా ఒక 50 మంది 100 మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అక్కడ ఉండే షాపులు కానీ చాలా మంది జీవనోపాధి కోల్పోతారు. సో ఒక పర్సన్ వస్తే ఎంత చిన్న భిన్నం అవుతుందో అనేది అయితే అర్థమవుతుంది. ఒకరికి ఉపాధి కోల్పోయినా, ఒకరి ప్రాణం పోయినా కూడా ఎవ్వరూ చూడడానికి రాలేదు. కానీ అల్లు అర్జున్ గారు ఒక 6 అవర్స్ 7 అవర్స్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏదో చనిపోతే ఎట్లా వస్తారో ఆ విధంగా వచ్చి చూసిపోతున్నారు. ప్రతి సెలబ్రిటీ వచ్చి చూసిపోతున్నారు. సో ఈ విధంగా సెలబ్రిటీస్ అందరూ చూసిపోయిన తర్వాత, ఈ వీడియోలన్నీ వైరల్ అయిన తర్వాత ఈ ఇష్యూ అయితే ఇంకా పెద్దగా అయింది. ఒకరికి ప్రాణం గొప్పనా, లేదంటే ఒక పర్సన్ జైలుకి వదిలి వచ్చినది గొప్పనా అనేది అయితే చాలా మంది విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణలోని చాలా మంది ప్రజలు ఒక సామాన్యునికి కష్టం వస్తే ఎవరు అండగా ఉంటారో ఉండరో తెలియదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అండగా ఉంటాడు. అండగా ఉండి నిలబడి చూపించాడు అనేది అయితే హాట్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సో ఒక సెలబ్రిటీ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అదే విధంగా అక్కడ ఏదన్నా అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎన్ని జీవితాలు రోడ్డున పడతాయో, ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో, ఇది ఒక ఆదర్శంగా తీసుకొని ఇక ముందు నుంచి అయినా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు సినీ ప్రేక్షకులందరూ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.